అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సూర్యప్రకాష్ హెడ్డా, కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్, రెనోవా హాస్పిటల్, సనత్ నగర్. ఇది రిలేటెడ్ పెరినేటల్ అంటాము. మనం ఎలా అంటే మనం గర్భస్థ ఉన్నప్పుడు లోపల బిడ్డ ఎలా ఉంది, బేబీ ఎలా ఉంది, అంటే గ్రోత్ అవుతుందా లేదా, ఎలా తెలుసుకోవాలని క్వశ్చన్ ఇది. సో దీనికి ఎలా అంటే మనము రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ అనేవి ఉంటాయి. అంటే గర్భస్థ మహిళకు మనము రెగ్యులర్ గైనకాలజిస్ట్ ఉంటారు. సో వాళ్ళు రెగ్యులర్ చెకప్గా చేస్తారు. సో ఫస్ట్ 16 వీక్స్ లోపల, అంటే 16 వారంకి మనము బేబీ కిక్ చేస్తుంది లోపల. సో దాని అర్థం ఏంటి, బేబీ కిక్ చేస్తే ఐ థింక్ బేబీ ఈజ్ హెల్దీ, లోపల హెల్దీ లాగా ఉంటుంది. సో అది 16 నుంచి 20 వారం వరకు ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ ఎవరు ఉంటారో వాళ్ళకి తెలిసిపోతుంది. సో సబ్సిక్వెంట్లీ ఎలా ఉంటుంది అంటే మనకి కొన్ని టెస్ట్లు ఉంటాయి. సో మనము గైనకాలజిస్ట్ ఏముంటారు, కొన్ని ఎన్ఎస్టీ టెస్ట్ అని చేస్తారు, నాన్ స్ట్రెస్ టెస్ట్ అంటారు దానికి. సో కొంచెం క్లినికల్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారు, అంటే ఎంతవరకు అది మన డెవలప్మెంట్ ఉంది లేదని మన క్లినికల్ ఎగ్జామినేషన్లో తెలిసిపోతుంది. సో తర్వాత హార్ట్ బీట్ చెక్ చేస్తారు. సో ఇది అన్నీ ఉన్నప్పుడు మనము గ్రోత్ అనేది నార్మల్ ఉందని తెలుసుకోవచ్చు. ఫస్ట్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు జనరలీ గవర్నమెంట్ ప్రకారం మనం 3 స్కాన్ చేయాలా. సో కొన్ని వేల స్కాన్స్లో ప్రాబ్లం ఉంటేనే మన సబ్సిక్వెంట్ స్కాన్స్ కొంచెం ఎక్కువ అవుతాయి. సో స్కాన్స్లో ఫస్ట్ స్కాన్ ఏముంటుంది, ఫస్ట్ స్కాన్లో మనకి బేబీ జెస్టేషన్ ఏజ్ ఎలా ఉంటే తెలుస్తుంది. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాము దానికి, అంటే ఫస్ట్ మనము మొత్తం 9 మంత్ ప్రెగ్నెన్సీ త్రీ పోర్షన్లో డివైడ్ చేస్తాము. ఫస్ట్ 3 మంత్కి ఫస్ట్ ట్రైమిస్టర్ అంటారు, నెక్స్ట్ 3 to 6 మంత్కి సెకండ్ ట్రైమిస్టర్ అంటారు, తర్వాత 6 to 9 మంత్కి థర్డ్ ట్రైమిస్టర్ అంటారు. సో ఫస్ట్ ట్రైమిస్టర్ స్కాన్ ఏముంటుంది అది చాలా ఇంపార్టెంట్. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము గర్భస్థ మహిళకు అంటే ఎప్పుడు పీరియడ్స్ ఆగిందని తెలియదు. సో అప్పుడు ఫస్ట్ స్కాన్ తెలిస్తే దాని నుంచి మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు, అంటే డెలివరీ ఎప్పుడు అవ్వచ్చు ±1 వీక్తో లోపల. సో దానికోసం ఫస్ట్ స్కాన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. సెకండ్, మన ట్రైమిస్టర్లో మనము అనామలీ స్కాన్ అని చేస్తారు. అనామలీ స్కాన్ అంటే ఏంటి, మన బ్రెయిన్తో పాటు పాద వరకు ఏమైనా ప్రాబ్లం ఉందా, సపోజ్ దానివల్ల ఏమైనా అంటే గుండెకి ప్రాబ్లం సమస్యలు కానీ, పేగుల సమస్యలు కానీ, మన లంగ్స్లో సమస్యలు కానీ, బ్రెయిన్లో సమస్యలు కానీ, ఇటువల్ల ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి మనము అనామలీ స్కాన్ అనేది చేస్తాం. సపోజ్ దీంట్లో ఏమైనా అనామలీలు పాజిటివ్ వస్తే, సపోజ్ బ్రెయిన్లో ఏముంటుంది, మన వెంట్రికల్ సిస్టమ్ అనే ఉంటుంది, అది కొంచెం లావుగా ఉంటే కూడా ఏం ప్రాబ్లం ఉండదు. సబ్సిక్వెంట్ స్కాన్లో చేసి అది నార్మల్ అయితే వదిలేయవచ్చు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఇప్పుడు ఏం చూస్తాము, కిడ్నీలో వాపు. సో ఒక కిడ్నీలో వాపు ఉందా, 2 కిడ్నీలో వాపు ఉందా. సపోజ్ 2 కిడ్నీలో వాపు ఉంటే మనము కొంచెం మేనేజ్మెంట్ వేరే ఉంటుంది. సపోజ్ దానివల్ల ఏమైనా లోపల వాటర్ ఎక్కువ ఉందా, అంటే ఉమ్ము నీరు ఎక్కువ అయిందా లోపల, సో అట్లా ఏమైనా ఉంటే కూడా దానికి కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి యాంటీనేటలీ కూడా. సో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏమంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ ఉండలేకపోతే, సపోజ్ మదర్ బ్లడ్ గ్రూప్ నెగటివ్ ఉంది, బేబీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉంది, ప్రెగ్నెన్సీ సెకండ్ ఆర్ థర్డ్ ట్రైమిస్టర్ ఉంది. సో ఫస్ట్ ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో మనం యాంటీడీ అనే ఇంజెక్షన్ ఉంటుంది, అది తీసుకోలేకపోతే కొంచెం ఉమ్ము నీరు అనేది ఎక్కువ అవుతుంది, హైడ్రాప్స్ అంటారు దానికి. సో దీనివల్ల మన నవజాతు లోపల బేబీస్కి ఏముంటుంది, అది హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. సో దానివల్ల మనము బయట నుంచి కొంచెం ఇన్ఫ్యూజన్ చేస్తారు, పిఆర్బిసి కానీ, ఆర్ ఉమ్ము నీరు ఎక్కువ ఉంటే అది కూడా తీసేస్తారు. సో ఇలా అయినా చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో సమ్ సిచ్యువేషన్లో మనము ట్రీట్ చేయగలుగుతాము, కొన్ని సిచ్యువేషన్లో మనము ట్రీట్ చేయగలుగుతాము. సో అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంటుందని కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద రిక్వైర్స్ ట్రీట్మెంట్ విచ్ ఇస్ అవైలబుల్ యాజ్ ఆఫ్ టుడే. సో దీనికి మనం ఎగ్జిట్ ప్రొసీజర్ అనే ఉంటుంది ఇంకొకటి. సో దాంట్లో ఏం చేస్తారు, హైడ్రాప్స్ బేబీ ఉన్నప్పుడు మనం వెంటనే బేబీ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ట్యూబ్ పెడతారు, మన వాపు ఉంటుంది, లంగ్స్లో వాపు ఉంటుంది, అది కూడా తీసేస్తారు. సో ఇది ఎగ్జిట్ ప్రొసీజర్ అని చెప్తారు. సో ఓవరాల్ చెప్పేది ఏమంటే కొన్ని వ్యాధులకు ట్రీట్మెంట్ ఉంది, కొన్ని వ్యాధులకు మనం ఏం చేయలేము. సో కొన్ని వ్యాధులకి మనం ఓన్లీ కంటిన్యూనే చేయాలి ప్రెగ్నెన్సీ, పుట్టిన తర్వాత ఏముంది ఏమనేది కన్ఫర్మేషన్ చేయాలి.